వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కింగ్డమ్ ఆఫ్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆర్ధాంత డిజైబుల్ జగన్ గూడ అలియాబాద్ ఆశ్రమంలో 350 మంది అనాథలు మానసిక రోగులకు 2 నెలలకి సరిపోయే సరుకులు 60,000 రూపాయల సరుకులు ఇవ్వడం జరిగింది. ఆశ్రమ నిర్వాహకులు ఆరోగ్య మేరీ మాట్లాడుతూ KCM సొసైటీ వారి ఇలాంటి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది అని, సుమారు సహాయం చేసిన KCM NGO సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజుకు సొసైటీ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజు మాట్లాడుతూ KCM NGO సొసైటీ ఆధ్వర్యంలో ఇలా అనేకులకు ఆహారం అందించడం మా బాధ్యతగా భావిస్తాము. ప్రతి నెల వందలాది మందికి సహాయం చేయడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాము. రానయ్యున్న రోజుల్లో ఇంకా గొప్పగా సమాజంలో సహాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. ఆశ్రయము నిర్వాహకులు చేస్తున్న పరిచర్యని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సహకరించిన సొసైటీ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజు, కోశాధికారి శకుంతల, ఆంటోనీ ఫాదర్, ధనరాజ్ బ్రదర్, ప్రభాకర్ రెడ్డి బ్రదర్, ఎనిహా డేవిడ్, ప్రభాకర్, సువర్ణ, ఎస్తేర్ రాణి, స్వర్ణ, యేసుబాబు, అంజని, లిల్లీ, లక్ష్మి, పద్మ, సుత్తిబాబు, నరేష్, దివ్య, కుమార్, ప్రకాష్, జీవన, ప్రవీణ్, అరుణ్, ఉదయ్, అశోక్, గీత, మేరీ, ప్రసన్న, స్నేహిత, నిత్య, రియాన్, KCM సొసైటీ సభ్యులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు. చూసినట్లయితే నీవు ఎంతగా మమ్మల్ని దీవించి ఉన్నావో, ఎంతగా మాకు నీవు ఇచ్చిన బిడ్డలుగా, విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా, జ్ఞాన ధర్మం కలిగినటువంటి బిడ్డలుగా అనుదినం ఎదగడానికి వారిని దీవించండి. వారిని విద్యను ఈ దాన క్రియల్లో పాల్పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, ఆయన ఆరోగ్యాలతో దీవించమని, వారిని బలపరచమని, వారి యొక్క కార్యాలలో వారి ముందు నడవడానికి అవసరమైనటువంటి ఆత్మశక్తిని, ధైర్యం వీరందరికీ సాధించమని దానికి నాయకుడైనటువంటి క్రీస్తు రాజును
మేము ఈనాడు ప్రార్థిస్తున్నాము. హృదయంలోకి ఏం వెళ్తుందంటే దేవుని వాక్కు వెళ్తుంది, దేవుని వాక్కు వల్ల వెళ్తుంది అన్నమాట. నిజంగా కొంతమంది ఆనంద భాషకోవాలని చెప్పవచ్చు, అర్థం చేయలేదు. దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు, ధర్మిస్తాడు దేవుడు. అందుకు బట్టి దేవుని వందనాలు తెలియపరిచారు. మహిమ ప్రభుకే చెల్లింది కనుక ఆమె చూద్దాం. ఈరోజు నీమ్స్ హాస్పిటల్ పెట్టారు. గర్భిణీ స్త్రీలకి షాపూర్ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి ఏ బ్యూటిఫుల్ కావాలో అది అందించారు. అంతేకాకుండా దొంతి గ్రామంలో చూసాము, అక్కడ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి పిల్లలు వారికి కూడా భోజనాలు పెట్టారు, అనేక వస్తువులు అందించారు. ఈరోజు ఇక్కడ కార్యక్రమం మనం చేస్తున్నాం. షామీర్పేట మండల్ గ్రామంలో ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నామంటే సుమారుగా 250 మంది భయపడ్డ ఇలాంటి పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి వారిలో వాళ్ళు కూడా ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా సుమారుగా ఈరోజు 40,000 భయపడి 40,000 నుంచి 50,000 సుమారుగా అంత ఖర్చు కూడి కూడా మనం గుప్పిలు విప్పి ఈరోజు వీరికి సహాయం చేస్తున్నామంటే నిజంగా మనం చేయి చాచలేం కాబట్టి ఇది ప్రభు చేసే సహాయం కాబట్టి ఆ ప్రభు నిండా కేఎస్కేఎం సొసైటీని సేవ కార్యక్రమాన్ని అంతేకాకుండా స్టాఫ్ ని ఇంట్లో ఉన్న మెంబర్స్ ని సంఘ విశ్వాసులని వారి కుటుంబాలని ప్రభు ఎల్లవేళలా దీవించి కాచి కాపాడును కాక ఆమేన్. ఎన్జిఓ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభు మాకు ఆశాను కోరును బట్టి ప్రతి నెలలో కార్యక్రమాలు చేపడుతూ ఆయా ప్రాంతాల్లో ఆశ్రమాలలో ఇలా కొన్ని కార్యక్రమాలు చేయడానికి కొన్ని నెలలుగా దేవుడు మాకు పుణ్యాలలో ప్రవేశించాలని తద్వారా గత మాసాలు 2 మాసాల్లో దొంతి ఆశ్రమంలో అంతకుముందు దాని దగ్గర మరి ఈరోజు ఆశ్రమం దగ్గర షాపూర్ నగర్ హాస్పిటల్ గర్భిణీలకు మరి అనేకటువంటి ప్రదేశాల ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమం జరిగిస్తుండగా మాకు ధనరాజ్ పాదన ద్వారా మరి అవకాశం మాకు అందించింది. ఇక్కడ ఆత్మపట్ల ఎజబుల్ జగన్ కూడా షామీర్పేట మండలంలో 250 మంది ఎజబుల్ ఉన్నారు. ఈ ఆశ్రమాన్ని నిర్వహించినటువంటి వారు సిస్టర్ గారు మరి ప్రత్యేకంగా ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరూ కూడా దేవుడికి అనుసరిస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నటువంటి 2-3 పిల్లలు మనం చూసుకోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చూస్తాము, పెద్దవాళ్ళు చూస్తాము, వారు అనేకమైనటువంటి రీతిగా అలా ఉన్నప్పుడు వారిని నిజంగా సొంత బిడ్డల కంటే ఎక్కువగా వారు సమర్పిస్తున్నారు. ఇది గొప్ప సమర్పణ చెప్పాలి. మనం ఏం చేయలేము, కానీ చేస్తున్న వారిని ప్రోత్సాహపరచాలనేటువంటి హృదయం వెలుపొచ్చుదని ఈ ఆశ్రమాన్ని నిర్వహించిన వారికి హృదయపూర్వక వర్ణాలు తెలియచేయాలి. వారి మంచి మనస్సాక్షి బట్టి వారి ప్రయాసం బట్టి మనం ఎంత వారికి థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. మరి అలాంటి సేవా పరిచయం చేస్తున్నారు. ఈ సేవా పరిచయంలో భాగంగా 1 మాసానికి సరిపడేటువంటి గ్రాసరీస్ మినపప్పుల నుంచి ఇలాచీలు మనకి ఏదైతే విషయాలు ఇచ్చారో అవన్నీ కూడా ఇలా సమకూర్చడానికి దేవుడు చూపున్న కృప. అందుబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మనవి చేయించున్నాము. భోజనాలు తెచ్చి ఉన్నారు. భోజనం అంటే వండుకొని తెలియదు, రోజు మీకు వండి పెట్టడానికి తెచ్చి ఉన్నారు. కాబట్టి మీ మరియు వారికి ఇవి దేవతానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవునికి వందనాలు చెప్తూ అవకాశాలు మనకి కల్పిస్తున్నటువంటి ప్రభావం గారికి, ధనరాజ్ గారికి, అలాగే ప్రత్యేకంగా ఈ బృందం కూడా నా హృదయపూర్వకన్నారు. అలాగే నాకు ప్రతిసారి సహకరిస్తున్నటువంటి యాంటోనీ పాస్ గారికి, అలాగే ఇక్కడ కేఎస్కేఎం ఎన్జిఓ సొసైటీ సభ్యులందరికీ మరి పెద్దలు ఉన్నారు,
అందరికీ కేసీఎం సొసైటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్న అన్నట్టు మరి సుమారుగా ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఆశ్రమంలో 300 మందికి 60,000 పడిపడిగా ఇక్కడ 2 నెలల మటుకు సంబంధించే నిత్యావసరకులు ఈరోజు అందడం జరిగింది. మరి సొసైటీ మెంబర్స్కి, సంఘస్థులకి, ప్రతి ఒక్కరికి 2 వందనాలు సమర్పించుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా ఈ సొసైటీ అనేక మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి అనేక ఆశ్రమాలు సందర్శించి వారికి అనేక వస్తువులు అందే విధంగా ఉండాలని చెప్పి వారు ప్రార్థిస్తున్నారు, ఆశిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ధనరాజ్ గారు మాకు ఎంతో చేదోడుగా వాదడుగా ఉంటూ మనకి అడ్రస్ విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు సమర్పించుకుంటాము. మరి కేసీఎం సొసైటీ ద్వారా బిషప్ క్రీస్తురాజు గారికి, వారి కుటుంబానికి, వారి సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. అందరూ కూడా వికలాంగులు, వృద్ధులు మరియు అనాథలుగా ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో చేరుకున్నాం. ఈ వృద్ధాశ్రమం జగన్గూడలోని గ్రామం పక్కనే రహదారి పక్కన ఉంది. ఇక్కడ సుమారుగా 300 మంది ఉన్నారు. నేను అనేక సార్లు కేసీఎం సొసైటీని సంప్రదించగా క్రీస్తురాజు మరియు వారి సభ్యులు, ఆ సంఘంలోని సభ్యులందరూ కూడా ప్రతిస్పందిస్తూ ఎక్కడైతే ఆశతో నిరాశతో జీవిస్తూ ఉన్నారో అలాంటి వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు నిరాకరించకుండా వాళ్ళ ప్రేమను పంచడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈనాడు అదే బాటలో వీరితో వారి ప్రేమను పంచుకోవడానికి వచ్చినటువంటి కేసీఎం సొసైటీ అధినేత అయినటువంటి క్రీస్తురాజు గారు మరియు వారి సంఘ సభ్యులు, వారికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి సహాయానికి నేను వందనాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఇలాంటి వారికి తోడుగా ఉంటున్నటువంటి వీరిని దేవుడు ఇంకా దీవించాలని, ఇంకా అనేక మందికి దేవుడు చెప్పినటువంటి విధంగా ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో వారికి మీ చేయుతను అందించండి అన్నారు. అలాంటి వారికి ఇంకా అధికంగా చేయుతను అందించాలని, దేవుడు ప్రతి ఒక్కరిని, ఆ సంఘంలో ప్రతి ఒక్కరిని దీవించాలని, ముందుకు నడిపించాలని ఈ సేవ చేస్తున్నందుకు నా తరఫున మరియు నా మిత్రుల తరఫున మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా నేను వెంటనే అడగగానే స్పందిస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి, క్రీస్తురాజు మరియు వారి సంఘ సభ్యులు, వారి కుటుంబాల సభ్యులు, వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ స్పందిస్తున్నందుకు వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. వారినందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.